ఇంతవరకు దేవుడు ఈ కూడికి అంతట్లో మనకు తోడుగా ఉండి మరి ఈ కొద్ది చిన్న ఆరాధన ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట ఆ నామమును ఎవరైతే కూర్చొని ఆరాధిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను, ఆ ఆరాధన నేను ఆలకిస్తానని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. కనుక కొద్ది నిమిషాలు, ఎక్కువ సమయం కాకుండా కొద్ది నిమిషాల్లో మంచి వివరణ దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా తన సేవకుల్ని ఈ స్థలములో నిలవబెట్టుకొని ఆయన వాడుకున్నట్లు అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ స్థలాన్ని బట్టి, ఈ స్థలంలో ఉన్నటువంటి బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి, కొద్ది నిమిషాలు మాతో మీరుండి మాతోనూ కూడి చేరి వచ్చిన బిడ్డలతోనూ ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి వారితో మీరు చూటిగా తేటగా మీరు మాట్లాడమని, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను వినగలిగిన చెవు, చూడగలిగిన నేత్రాన్ని, గ్రహించుకునే మంచి మనసును దయచేయమని, నీ కృప చూపమని, ఈ స్థలంలోనికి వచ్చి మీరే ఉండి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఈ స్థలమంతా మీ స్వాధీనపరుచుకోమని, ఈ స్థలంలో ఉన్న ప్రతి చీకటిని, దురాత్మ శక్తులను కాల్చి బూడిద చేస్తూ ఈ స్థలంలో మీరే ఉండి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇంకను ఆయన నీ నోటి నిండా నవ్వు కలగజేయును. చాలు 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 చాలు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ నోటి నిండా నవ్వు కలగజేయును. అంటే నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. చాలా మంది నవ్వుతున్నారు, కొంతమందికి సంపూర్ణమైన నవ్వు లేదు. నవ్వుతున్నారు కానీ సంపూర్ణమైన నవ్వు లేదు. ఏదో పైకి అట్టట్ట నవ్వుతున్నారు. డబ్బు అయితే ఉంది, ఆస్తులైతే ఉండి, అంతస్తులైతే ఉన్నాయి, అందం అయితే ఉంది, అందరూ ఉన్నారు, అన్నీ ఉండి, కానీ మనశ్శాంతి లేదు. కొంతమందికి లేకపోవటం వలన సరైనటువంటి సంపూర్ణమైన నవ్వు లేకపోయింది. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి వేళ, ఈ సమయం ముందు నీ నోటి నిండా నేను నవ్వు కలగజేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నోటి నిండా నవ్వు కలగజేస్తానంట. ఒకడు నవ్వుచుండును, కానీ హృదయం అంతా దుఃఖముతో నిండుకొని ఉండును. చిరాకుతో ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి మనిషిని సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది. డబ్బు వస్తుంది, డబ్బు వచ్చినప్పుడు సంతోషం ఉంటుంది, డబ్బు అయిపోయినప్పుడు మళ్ళీ ఏడుపు వచ్చుద్ది. బిడ్డలు ఉన్నప్పుడు ఏడుపు వచ్చింది, బిడ్డలు లేనప్పుడు, బిడ్డలు ఉన్నప్పుడు నవ్వు వచ్చింది, బిడ్డలు లేనప్పుడు ఏడుపు వచ్చింది. ఆస్తులు ఉంటే ఒకతంట, ఆస్తులు లేకపోతే ఒకతంట. అన్నీ ఉండి దేవుని రాజ్యానికి దూరం అయితే మరొక తంట. అన్నీ సంపాదించుకొని మరి దేవుణ్ణి సంపాదించుకోలేకపోతేనే మళ్ళీ అదొక దండగా. నవ్వినా సుఖం లేని నవ్వు, సంతోషం లేని నవ్వు, సమాధానం లేనటువంటి నవ్వు, ఆనందం లేనటువంటి నవ్వు, మనసులో పరిపూర్ణమైనటువంటి నవ్వు లేదు, సంపూర్ణమైనటువంటి నవ్వు లేదు ఎవరికైనా సరే. నీకు నోటి నిండా నవ్వు కావాలంటే దేవుడు ఆయన చెప్తున్నాడు. ఒక ఆమె ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యం కూడా చదవండి అమ్మా. దాని తర్వాత మీకు 3 విషయాలు చదివి వినిపిస్తాను, తెలియపరుస్తాను.
సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఒకడు నవ్వుచుండినను చాలు. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును. అందుకని నవ్వుతుంటాడు కానీ దుఃఖం ఉంటుంది. చాలా మంది ఇదే పరిస్థితి. సరే, నేను బాగా సంపాదించుకున్నాను, బాగా అన్నిట్లో ఎక్కడ కూడా కొలత లేకుండా ఉన్నాను, కానీ ఒకరోజు నేను చనిపోతానే, మరి నేను చనిపోతే ఏమైపోతానో, నా బిడ్డలు ఏమైపోతారో, నా ఆస్తులు ఏమైపోతాయో, నా అంతస్తులు ఏమైపోతాయో, నా బంధువులు ఏమైపోతారో, నాతో ఉన్నటువంటి స్నేహితులు ఏమైపోతారో, అసలు నేనేమైపోతానో అన్న మనసుని కుంగదీస్తూ ఉంటుంది. నవ్వు వచ్చింది కానీ అక్కడ ఆగిపోతుంది. అంతే కదండి, నవ్వు వచ్చింది కానీ మరలా ఆగిపోయింది. ఆగిపోవటానికి గల కారణం మనిషిలో పూర్తిగా దేవుడు అంటున్నాడు, నీ నోటి నిండా నేను నవ్వు కలుగజేస్తాను అని దేవుడు అంటున్నాడు. అప్పుడు దేవుణ్ణి బట్టి ఎవరైతే నడుచుకుంటారో, దేవుని ఆలోచనకి ఎవరైతే అప్పగించుకుంటారో, దేవుని విధానాల్లో నడుస్తూ ఈ భూమిని సంపాదించుకుంటూ అన్నిట్లో కూడా తక్కువ లేకుండా ప్రభువుని కలిగి ఉన్నటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి నవ్వు కలుగుతుంది. వాళ్ళకి మంచి నవ్వు వచ్చింది. బైబిల్లో ఒక ఆమెకి బిడ్డలు లేరు, పరిశుద్ధ గ్రంథంలో ఆమెకు బిడ్డలు లేరు, వెధవరాలు, దాదాపు 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఎంత వయసు వచ్చినా కానీ బిడ్డలు లేరు. ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో తలెత్తుకొని తిరగలేక సిగ్గుతో తలదించుకొని నవ్వినా ఆమె నవ్వుకి ఎవరు కూడా స్పందించడం లేదు. సిగ్గన లేదు, నవ్వుతున్నాం అని చెప్పాను. ఎందుకంటే పిల్లలు లేరు. కానీ పిల్లలు ఏమన్నా మనం అటువంటి పిల్లల్ని దేవుని చిత్తం లేకుండా, దేవుని ఆలోచన లేకుండా ఎవరు పిల్లల్ని కనరు. ఒకవేళ కనినను కొందరికి కొంత ఓర్పు కోసం, సహనం కోసం, కొందరిని దేవుడు చేసే కార్యాలు ఇలా ఉంటే దేవుడు ఉన్నాడని తెలుసుకోవటం కోసం కొంతమంది జీవితాల్లో అలా జరగవచ్చు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఈమె జీవితంలో సంతోషం లేదు. ఎవరు చూసినా కానీ ఆమె ఎదురొస్తుంటే ఇది ముండమోపిది, మనకు ఎదురొస్తుంది, ఇది వేస్ట్, దీనికి బిడ్డలు లేరు, గొడ్డురాలు అంటారు కదా, మర్చిపోయి గొడ్డుపోతుంది. బిడ్డల్ని కన్నటువంటి మనిషి సంతానం దేవుడే ఇవ్వలేదు, దేవుడే ఇష్టపడలేదు, మరి ఈ మనిషికి ఎంత శాపగ్రస్తురాలో చిచ్చి నాకు ఎదురవుతుంది అని చెప్పి తలదించుకొని పక్కకు పోయేటటువంటి వాళ్ళు ఉంటారు. అలా అనుకుంటారని తన మనసులో అనుకొని బాధపడేది. అయితే ఒకరోజు దేవుడు దిగి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మా శారా, ఒకరోజు నీ నోటి నిండా నవ్వు కలుగజేస్తాను. నేను ఎప్పుడు కలుగజేస్తానంటే, నీవు నా మాట మీద నమ్మిక ఉంచినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగు. నీవు నా మాట మీద నమ్మకం ఉంచినప్పుడు నీ నోటి నిండా నేను నవ్వు కలగజేస్తానని దేవుడే మాట్లాడి. ఎలాగయ్యా అని చెప్పంటే, నీకు సంతానం కలగజేస్తాను, నీకు ఒక బాబునిస్తాను, నీ యొక్క గర్భంలో ఒక బాబు జన్మిస్తాడు అన్నప్పుడు ఆమె నవ్వుకుంటుంది. ఏమని నవ్వుకుంటుంది? ఎందుకు నవ్విందంటే, పూర్తి కాదు, నోటి నిండా కాదు, ఏమని నవ్వుకుందంటే, అయ్యో ఏంటి దేవుడు నాకు ఒక బిడ్డనిస్తున్నంట, నా వయసు ఉడికిపోతుంది, నేను ముసల్దాన్ని, అంతా అయిపోయినాక నాకు బిడ్డల్ని ఇస్తున్నంట, ఎట్లా ఇస్తాడో, ఎట్లా పుడతారు, నా భర్తకి 80 పైన సంవత్సరాలు ఉండి నాకు 80 సంవత్సరాలు ఉండి వృద్ధులము, ముసలోళ్ళం, మాకెట్ట బిడ్డలు పుడతారు ఏంటి అని చెప్పి నా మనస్సు ఆమెని ఇచ్చేస్తూ ఉంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా మాట మీద నమ్మిక ఉంచితే దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. భూమిని కలగజేసిన వాడు, సూర్య చంద్ర నక్షత్రాలను, గాలిని, సముద్రాన్ని, నీటిని, అన్నిటినీ, ప్రతిదీ కలగజేసినటువంటి దేవుడు
ఆయన కలగజేసినటువంటి దేవుడికి మనిషికి ఎంత వయసు వస్తేనే ఆయన తలుచుకుంటే బిడ్డలు పుడతారు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఈమెకి దేవుడు నవ్వు కలగజేశాడు. ఎలా నవ్వు కలగజేశాడు? ఈమెకి గర్భం వచ్చేసింది, బాబు పుడుతుందని నమ్మకం వచ్చేసింది. దేవుడు కార్యం చేశాడు. చూడండి, ఆ నోటి నిండా ఆ టైంలో నవ్వు కలుగజేసింది. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయము 6వ వచనంలో మనం ధ్యానం చేసుకున్నాం. అప్పుడు చాలా దేవుడు నాకు నవ్వు కలగజేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా ఏమంటున్నదంటే, అప్పుడు దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. ఆ నవ్వు ఇలాంటి నవ్వుగా, కొరత లేని నవ్వు, సంపూర్ణమైన నవ్వు, సంతోషమైన నవ్వు, పరిపూర్ణమైన నవ్వు. ఇక నవ్వులో కల్తీ లేదు. నవ్వుల్లో కల్తీలు ఉండవండి. ఒక్కొక్కరు నవ్వుతుంటే మనం ఏమనుకుంటాం, ఇది దేనికి నవ్విండు, వాడు ఎందుకు నవ్విండు. ఆ నవ్వుల్లో రకరకాల నవ్వులు ఉంటాయి. కానీ ఈమె నవ్వులో ఆనందం, సంతోషం. ఎవరైతే ఈమెకి బిడ్డలు పుట్టరు అని అనుకున్నారో వాళ్ళందరి ముందు ఒక బహుమానం ఇచ్చిండు దేవుడు. హల్లెలూయా. దేవుడు మంచి బహుమానం ఇచ్చిండు. ఆ బహుమానం ఎప్పుడైతే ఇచ్చిండో ఇక నవ్వు ఆగుద్దండి. ఆ నవ్వు దేవుడిచ్చిన నవ్వు. మనుషులు ఇచ్చిన నవ్వు కొంచెం ఏముంటుంది, పెద్దగా ఉండదు. దేవుడిచ్చే నవ్వు ఆనందాన్ని ఇచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది, తేజస్సుని ఇచ్చింది. నవ్వులో కూడా ఆనందం ఉంటుంది, తేజస్సు ఉంటుంది అన్నమాట. చాలా చక్కని నవ్వు అన్నమాట. అప్పుడు నవ్వుకుంటుంది ఆమె, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. ఎవరు నాకు నవ్వు కలగజేయలేదు. అందరూ నన్ను చూసి హేళన చేసిన వారే, అందరూ నన్ను అవమానించిన వారే, ఎగతాళి చేసిన వాళ్ళే. నా గురించి ఎవరు మంచిగా ఆలోచించిన వారు ఎవరు లేరు, చెడ్డగా ఆలోచించారు. ఈ లోకం మనుషుల్ని చెడ్డగానే ఆలోచించుద్ది. మనుషులలో ఉన్నటువంటి సాతానుడు అంత ప్రమాదం అన్నమాట. అందుకని ప్రతి మనిషిలో కూడా సాతాను ప్రవహిస్తూ ఉంటది. ఈ సాతాన్ని తరిమి వేయటానికే 2025 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకానికి దిగి వచ్చిండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శారాకు నవ్వు కలుగజేసిన దేవుడు అప్పుడు భూమి మీద సంచరించాల. ఆయన స్వరమే మాట్లాడండి, ప్రవక్తల ద్వారా మాట్లాడండి. అయితే ఇక ఈ భూమి నుండి ప్రతి ఒక్కరికి నవ్వు కలుగజేయాలని దేవుడి లోకానికి దిగి వచ్చిన. చప్పట్లు కొట్టలే. హల్లెలూయా. దేవుడికి అందరికి నవ్వు కలుగజేయాలని ఈ లోకానికి వచ్చింది. రకరకాల బాధలుంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేనటువంటి వేదనలు, శోధనలు. దేవుడి కార్యం చేస్తే బాగుండు. నాకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటుంది ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఆశ, ఏదో ఒక సంతోషం. ఆ సంతోషం బయటకు వచ్చి సంతోషంగా నా దేవుడు నా యందు కార్యం చేసిందని సంతోషంగా ఆనందంగా చెప్పుకోగలిగిన నాడే నీకు నిజమైన సంతోషం. హల్లెలూయా. లేకపోతే లేదు. డబ్బు సంపాదించినా సుఖం లేదు, ఏది ఉన్నా సుఖం లేదు ఈ లోకంలో. ఎందుకంటే ఈ లోకం మనది కాదు. ఈ లోకంలో మనం సంతోషించటానికి, దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం సంతోషిస్తూ దేవుని మార్గాల్లో నడుచుకుంటూ అనేకుల్ని మనం నడిపించటానికే మనం ఈ లోకంలో పుట్టాం. ఒక ఆయన అంటాడు, ఏమంటాడో తెలుసా? ఎందుకు మనం పుట్టిమయ్యా అంటే దేవుణ్ణి స్తుతించడానికే మనం పుట్టిమంట, దేవుణ్ణి ఘనపరచడానికే మనం పుట్టిమంట, దేవుణ్ణి సంతోషింపజేయటానికే మనం పుట్టాలి. తల్లిదండ్రి ఉంటారు, బిడ్డలు జ్ఞానవంతుడు అంటే జ్ఞానవంతుడైన కుమారుని బట్టి తల్లిదండ్రి సంతోషిస్తారంట. అలాగనే మనము దేవుని బిడ్డలైన మనము ఈ లోకంలో అన్ని వేళల్లో అన్ని విధాలుగా దేవుణ్ణి గణపరుచుకుంటూ దేవుడు మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు జరిగించాలంటే ఆయన కూడా
మనతో ఉండి మనకు అద్భుతాలు జరిగించాలంటే మనం ఆయన మార్గాల్లో ఉండాలి, ఆయన ఆలోచనలో ఉండాలి. ఆయన గణపరుచుకుంటూ ఆయన చేసేటటువంటి అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతూ అనేకులు మనల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోవాలి. అబ్బా, ఏంట్రా వీళ్ళ దేవుడు ఎలాంటి కార్యం చేసిండ్రా, ఎలాంటి అద్భుతం చేసిండ్రా, వీళ్ళకి లేవిని అన్ని కూడా ఇచ్చేసిండు, ఆహా దేవుడు అంటే ఈయన అని చెప్పని తెలియని ప్రజలంతా దేవుడిని తెలుసుకొని ఆ మార్గాల్లోనికి రావటానికి మనల్ని మనం నడువులు బిగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నడుము బిగించుకొని ప్రభు కోసం ఎదురు చూడాలి. ఏదైనా ఇబ్బంది వచ్చిందా మనం సొంతంగా ప్రయత్నాలు చేయకూడదు. డబ్బు అయితే సంపాదిస్తూ ఏదైతే చేస్తామేమో కానీ ఈ లోకంలో అది ఎందుకంటే మట్టిలో కలిసిపోయే డబ్బు కనుక మట్టిలో కలిసిపోయేదే కానీ ఇదంతా. దేవుడు శాశ్వతంగా యుగ యుగాలు మరణం లేనివాడు కనుక ఆయన పరలోక రాజ్యం మన కోసం ఆ పైన ఆ ఆకాశం పైన పరలోక రాజ్యం మన కొరకు చేసి ఉంచాడు. ఆ పరలోక రాజ్యం ఏర్పాటు చేసి ఉంచాడు. ఆ రాజ్యంలో మనం మరణం లేకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఆ రాజ్యాన్ని కనుగొని ఇదిగో ఆయన ద్వారా అన్ని కార్యాలు జరిగించుకుంటూ దేవుడు నాతో ఉన్నాడని ప్రతి క్షణం ఆనందంతో సంతోషంతో ఆరోగ్యంతో ఎక్కువ కాలం ఈ భూమిని బ్రతికి పరలోకానికి సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్లా కనపడ్డ వాళ్ళు ఇట్లా చనిపోతున్నారు. ప్రయాణం అయిపోయిన వాడు తిరిగి వస్తాడో లేదో నమ్మకం లేదు, అట్టుంది ఈ రోజులు. అలాంటప్పుడు కూడా ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారంటే ఎంత అజ్ఞానంలో నడుస్తున్నారో, ఎంత మూర్ఖంగా నడుస్తున్నారో, ఎంత అవిధేయులుగా ఉంటున్నారో మనం ఒకసారి గమనించినట్లయితే ఇవన్నీ ఆలోచనలకు వచ్చినప్పుడు మళ్ళీ బాధ కలుగుద్ది. ప్రజలను చూసినప్పుడు అయ్యో ఈ ప్రజలంతా ఏమైపోతారో, ఎక్కడికి వెళ్ళిపోతారో, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ సమస్యలు ఏంటి, ఎందుకు ఇలా అయిపోతున్నారు అని చెప్పంటే వాళ్ళు అంటారు మాకే సమస్య లేదండి, మాకే బాధ లేదండి, తినడానికి 3 పూటలు ఉందండి, అవసరమైతే 10 సంవత్సరాలకు ఉందండి, అవసరమైతే 2 తరాలు కూడా ఉందండి, తినటానికి ఉంది, కట్టుకోవటానికి ఉండి, ఉండటానికి ఉండి, అన్ని ఉండి, ఏం పర్వాలేదు అన్న ఆనందంలో మునిగిపోతున్నారే కానీ రేపు ఈ శరీరం వక్రవ అట్లా డొల్లిందంటే మరి ఎక్కడికి పోతావో ఏంటో ఆ సంగతి కనుక్కోవట్లే. అదంతా ఎవరు చూశారులంటే చూసిన వాళ్ళు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వస్తే అదంతా తెలిసిపోతుంది. తెలియని వాళ్ళ కాడికి పోయి ఏదో మూర్ఖంగా ప్రవర్తించేదో మాట్లాడుకుంటే అజ్ఞానులే కదా, జ్ఞానవంతులు కాదు కదా. ఎవరు చూశారంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గల వారంటే పరిశుద్ధులు, పాపం లేని వాళ్ళు, లోకాన్ని కోరుకోని వాళ్ళు, లోకాశలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, లోక కోరికలకు దూరంగా ఉన్నటువంటి వారిని దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించి పంపిస్తాడు. పంపించినటువంటి వ్యక్తి దగ్గరికి పరుగులెత్తుకొని ఎవరైతే వస్తారో వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకు మారిపోయింది, వాళ్ళ స్థితిగతులు మారిపోతాయి, వాళ్ళ ఆలోచన తీరు మారిపోయింది, వాళ్ళ అలవాట్లు మారిపోతాయి, వాళ్ళ క్రియలు మారిపోతాయి, వాళ్ళ ఉద్దేశాలు మారిపోతాయి. వారికి దేవుని కార్యము వాళ్ళ జీవితాల్లో జరగటం ఇక మొదలవుద్ది. ఆత్మ సంబంధమైన కార్యం ఇక జరుగుద్ది. ఈ ఆత్మ సంబంధమైన కార్యాలు మన జీవితాల్లో జరగటం కోసమే ఈ భూమిని దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఎందుకు పోషిస్తున్నాడు, పోషించడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ వివేచించాలి, వీటన్నిటిని ఆలోచించాలి. ఆలోచించి దేవుని కొరకు మనము నడుము కట్టుకోవాలి. మనం సంపాదించే సంపాదన అంతా ఉంది, సుఖమేముంది. నువ్వు బిడ్డలుగాను మళ్ళీ బిడ్డలు వచ్చి జల్సా చేస్తారు, తర్వాత వాళ్ళ బిడ్డలు వచ్చి జల్సా చేస్తారు, నువ్వు చచ్చిపోతావు నరకానికి పోతావు, నీ బిడ్డలు చచ్చిపోతారు నరకానికి పోతారు. ఇక వర్షపడుద్ది. వర్షపడి ఎక్కడికి పోతున్నారు, ఆరిపోతుంది ఆత్మదీపం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన తాడేపల్లిగూడెంలో మీ నడుములను కట్టుకొనిడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. పరలోకం నుంచి దేవుడి భూమి మీదకు చూసినప్పుడు భూమి ఉన్నటువంటి ప్రజలు ఆత్మ సంబంధంగా వెలిగించబడాలని దేవుని యొక్క ఆశ, కోరిక. పరలోకంలో ఇప్పుడు మనం బయటికి వెళ్ళి చూసినప్పుడు ఈ మబ్బు కాంతి పక్కకు పోయినప్పుడు, ఆ కాంతి వెళ్ళిపోయినప్పుడు పైకి చూసినప్పుడు పైన నక్షత్రాలు ఎలిగి కనబడతాయి.
పైనుంచి అంత దూరంలో నక్షత్రాలు వెలిగి కనబడుతున్నాయి అంటే ఏంటి అనుకుంటున్నారు? అది ఒక్కొక్క నక్షత్రం ఈ భూమి సరిపోదంట, అంత పెద్దది ఒక నక్షత్రం వచ్చి. ఎన్నో కొన్ని కోట్ల నక్షత్రాలు, లెక్క పెట్టలేనన్ని పైన ఉన్నటువంటి వెలుతురును మనం చూస్తున్నాం, అంత వెలుగును మనం చూస్తున్నాం. అంటే పరలోకం ఎంత పెద్దదో, ఒక నక్షత్రానికి ఈ భూమి సరిపోదంటే ఇక పైన ఉన్నటువంటి లోకం ఎంత గొప్పదో, ఎంత శక్తివంతంగా ఉందో, ఎంత మహిమకరంగా ఉందో. దాని కొరకు సిద్ధపడిన వాళ్ళు, దాని కొరకు ప్రయాసపడిన వారు జ్ఞానవంతులు. వాళ్ళు యుగ యుగాలు మరణం లేకుండా ఈ లోకం నుంచి తప్పించబడి, శాపం నుంచి తప్పించబడి ఆయన యొక్క ఉన్నతమైన మహిమలో వాళ్ళు ఉంటారు, రేపు ఆయనతో ఉంటారు. అందుకని దేవుడి భూమిని పారదూసి ఆయన అంటున్నాడు, మీ నడుములను కట్టుకోండి, మీ దీపములు ఎలుగుచుండనీయుడంటే. కొంతమంది ఏం చేస్తున్నారు? దీపారాధనలు చేస్తున్నారు. దీపారాధన, రేపు దీపావళి వచ్చింది. దీపావళి అంటే అసలు కారణం ఏంటంటే, దీపావళి నరకాసుడు చనిపోయిన రోజు, అంటే గొలియాతు చనిపోయిన రోజు. గొలియాతుని దావీదు చంపాడు, దేవుని ఆత్మతో దేవుడే చంపాడు. చంపి దేవుడు అంటున్నాడు, మీ హృదయాలను వెలిగించుకోండి అని అన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? లైట్లు, రకరకాల ఒత్తులు, రకరకాల అవి తీసుకొచ్చి వెలిగించి ఈ దీపం అని చెప్పని దీపాలు వెలిగించి చూపిస్తున్నారు యేసు ప్రభుకి, పైన దేవుడికి. దేవుడు ఎట్లుండే ఎవరు చూడలేదు, దేవుడు పైనుంచి చూస్తున్నాడు. చూసినప్పుడు ఆత్మ దీపం వెలగాలి, ఆజ్ఞ దీపం వెలగాలి, కన్నునే దీపం వెలగాలి. అంటే మనం ఎలగాలి. దావీదు అంటాడు, ప్రభువా నా దీపం వెలిగించువాడవు నీవే. నీ వెలిగిస్తే అది జడివానలోనైనా చుడిగాలిలోనైనా ఆరిపోదు. ఆ దీపం ఆరిపోదు. ఈ దీపాలు ఏముంది? కరెంటు పోతే ఆరిపోతాయి, కొవ్వొత్తులు వెలిగితే గాలి వస్తే ఆగిపోద్ది. క్రైస్తవులు కూడా డూప్లికేట్ క్రైస్తవులు, అంటే పూర్తిగా దేవుడిని ఎరగని క్రైస్తవులు. ఈ దేవుడిని ఎరగనిటువంటి అటు ఇటుగా వాక్యం వింటారు, అటు ఇటుగా మళ్ళీ ఏం చేస్తారంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు నక్షత్రంగా చెప్పని వీళ్ళు కూడా కొవ్వొత్తులు పట్టుకొని ముట్టిస్తారు. హల్లెలూయా. వాళ్ళేమో అట్లా దీపారాధన చేస్తారు, వీళ్ళు కూడా దీపారాధన చేస్తారు. వీళ్ళేమో కొవ్వొత్తులు వెలిగించి చూపిస్తారు యేసు ప్రభు. ఏమండి, యేసు ప్రభు నువ్వు వెలుగుమని ఆయన చెబుతుంటే ఆయన మండుచు ప్రకాశించుతున్న దీపమునై ఉన్నా. అందుకని ఆయన ఏమంటున్నాడు, ఈ లోకంలో వెలుగు సంచరిస్తుందంట, కానీ ఆ వెలుగును కనుగొన్నవాడు ఎవరు లేడంట. అది చీకటిలో సంచరిస్తుందంట. ఆ వెలుగును కనుగొని ఆ వెలుగుతో నింపబడితే మనమే ఒక లైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు పరలోకం నుంచి దేవుడి భూమిని చూసినప్పుడు ఎవరైతే వెలిగించబడి వెలుగుతూ ఉంటారో, పాపం లేకుండా, దోషం లేకుండా, కుళ్ళు కుచితం లేకుండా, ఈ లోక సంబంధమైన కోరికలు లేకుండా, శరీర సంబంధమైన ఆశలు లేకుండా, అన్నిటికి దూరమై ప్రభుత్వం వెలిగించబడి ఆత్మ ద్వారా మండుచు ప్రకాశించుతున్న దీపాల వలె మనం వెలుగుచున్నప్పుడు, మండుచు ప్రకాశించుతున్నటువంటి దీపమునై ఉన్న యేసయ్య పరలోకం నుంచి దిగి వచ్చి ఎవరైతే ఎలుగుతూ ఉంటారో ఆ ఎలుగుతున్నటువంటి వారిని తీసుకొని పోయి రేపు పరలోకంలో నిత్యము వెలుగుతూ ఉండేటట్లు ఆయన రాజ్యంలో ఉంచుతుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలగకుండా ఏం లేకుండా యేసు ప్రభు ఎట్లా వస్తున్నాడు, బాప్తీసం తీసుకోగానే మారు మనసు పొందాను, భాషలు మాట్లాడుతున్నాను అయి కాదు. అసలు వెలిగించబడాలి, ఆత్మ ద్వారా వెలిగించబడాలి. వెలుగంటే మాటలు కాదు, ఆ వెలుగు గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఈ వెలుగు ఎవరిలోనికి వచ్చిందో వాళ్ళు వెలిగించబడినప్పుడు వాళ్ళకి పరిపూర్ణమైన నవ్వు ఉంటుంది అన్నమాట. ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఎప్పుడు ఆనందం ఉంటుంది. మేము అందుకే ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాం. హల్లెలూయా. మమ్మల్ని ఎవరైనా ఏమని అనుకోవచ్చు, మేము దేనికి చింతించు, దేనికి బాధపడం. ఏమి పాపం వీళ్ళు కొత్తగా వచ్చారు, ఇక్కడ ఉంటున్నారు, మరి ప్రార్థనలకు వెళ్తున్నారో లేదు, జనాలు ఎవరు లేరు కదా, కానుకలు ఎట్లా తింటున్నారు ఏంటి? వచ్చి 3 నెలలు అవుతుంది, బ్రతుకుతున్నాం లేదా? హల్లెలూయా. బ్రతుకుతున్నాం, తెల్లని వస్త్రాలతో దగ్గర మెరుస్తున్నాం కూడా. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని కొరకే
బ్రతకాలని, దేవుని కొరకే సావాలని తీర్మానం అన్నమాట. హల్లెలూయా. ఇది మా తీర్మానం, మా సంఘం. అందుకని ఈ ప్రాంతంలో ఇలాంటి పెంతుకోస్తు దగ్గరలో లేదు, అది సత్రపల్లిలో లేదు, అది చివరి ఉందలే. కానీ వాళ్ళు లేడీస్ అయితే జెంట్స్తో కూడినటువంటిది మంది త్వరలో ఇక్కడ స్థాపించబడుతుంది. సత్తెనపల్లి పట్టణాన్ని వెలిగించాలని, సత్తెనపల్లి పట్టణ ప్రజలు ఆయన రాజ్యాన్ని సిద్ధపడాలని ఇదే మా కోరిక. దేవునికి స్తోత్రం కలుగును. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఆయన కోరిక ఏంటంటే ఈ భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక మేలు కలగాలి, ఒక గొప్ప కార్యం జరగాలి. గొప్ప కార్యం అంటే ఏంటి? నేను అద్భుతంగా మారడమే గొప్ప కార్యం. మీకు అన్నీ ఉండి మీకు లేదేముంది? తెలివితేటలు ఇచ్చిండు సంపాదించుకోవడానికి, కాకులు కూడా ఇచ్చిండు పోయి తెచ్చుకోవడానికి, అన్నిటికి ఇచ్చిండు. అయితే మనుషులకి ఇచ్చిండు, జంతువులకి ఇచ్చిండు, పక్షులకి ఇచ్చిండు, అన్ని విధాలుగా అన్నిటికీ దేవుడు పెట్టేశాడు. అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు అంటే, ప్రభువుని తెలుసుకోవాలి. ప్రభుని తెలుసుకున్నామని చాలా మంది అంటారు, ప్రభు అంటే ఇష్టమని కూడా చాలా మంది అంటారు. కానీ ప్రభువు కూడా మనల్ని ఇష్టపడాలి. ప్రభువు మనల్ని ఇష్టపడేటట్లు ఇష్టపడాలి. ప్రభు మనల్ని ఇష్టపడాలా లేదా? భూమిని ఎవరు పెట్టినా రకరకాలుగా చాలా మంది, నాకు అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, అల్లదంటే ఇష్టం, అల్లదంటే ఇష్టం. మన ఇష్టం అంటే ఎన్ని వస్తాయా? ఎన్ని జరగవు. దేవుడు అంటే ఇష్టం అంటే జరుగుద్దా? జరగదు. అద్భుతం జరగదు. నాకు దేవుడు అంటే ఇష్టం అంటే కుదరదు. దేవుడికి నీ మీద ఇష్టం కలిగేటట్లు నిన్ను నీవు సరి చేసుకొని ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు కోసం ఎదగాలి, ప్రభు మార్గాల్లో నడవాలి. నడిచి ఆయన చెప్పినట్టు ఇని ఆయన ప్రకారంగా ఎవరైతే నడుచుకొని ఆ విధంగా ఉంటారో అప్పుడు దేవుడు ఇష్టపడి శారాకు నవ్వు కలగజేసినట్లు మనందరికి నవ్వు కలగజేస్తారు, ఇంకా అనేకులకు నవ్వు కలగజేస్తారు దేవుడు. హల్లెలూయా. ఇది అందుకని దేవుని యొక్క బిడ్డలారా, శారాయికి నవ్వు కలగజేశాడు అంటే దేవుడు, ఆమె అంటున్నది, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. మొట్టమొదటిది. రెండవది నీ నోటి నిండా నవ్వు ఉండెను. ఎలా ఉన్నది? నోటి నిండా నీకు నవ్వు ఉంది. ఆ నవ్వేంటి? ఆ నవ్వుకున్నటువంటి అర్థం ఏంటి అనే దాని గురించి చూడండి. కీర్తనల గ్రంథం 126వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 126 2వ వాక్యం. ఇంకొక రిఫరెన్సే ఇంకేం లేదు. దేవునికి స్తోత్రం. ఇరవై 26 వచనం. కీర్తనల గ్రంథం. మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. చాలు, నవ్వే. ఇక నవ్వు గురించే మనం చెప్పుకోవాల్సింది, నవ్వు గురించి చెప్పుకుంటున్నాం అంతే. ఇంకో వాక్యం ఇంకా ముందుకెళ్తే కొంచెం వేరే వాక్యం ఉంటుంది, అంతవరకే చదువుకోవాలి. అక్కడ స్టిక్ పెట్టి ఉంటుంది, సుక్క ఒకటి, చిన్న సుక్క ఉంటుంది, అక్కడికి ఆగిపోవాలి. ఒక్క వచనంలోనే 3-4 ప్రసంగాలు ఉంటాయి. హల్లెలూయా. మరి బైబిల్ అంటే మాటలు కాదు, చాలా విషయాలు, ఇటు దట్టు అటు ఇటు దట్టు అంతా ఎంత చదివితే అంత జ్ఞానం వస్తూ ఉంటుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథం అని దానికి పేరు. అందుకే భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇష్టపడి ఎవరైతే చదువుతారో, బాగా మనసు పెట్టి ఇష్టపడి, వారికి మంచి జ్ఞానాన్ని ఇస్తారు దేవుడు, వారికి మంచి కృపనిస్తారు, మంచి తెలివిని ఇస్తారు, మంచి శక్తిని ఇస్తారు. తెలియనటువంటి మూర్ఖులు వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని చెప్పని ఏదో మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళతో మనకు అనవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఈ కీర్తనల గ్రంథంలో ఏమని మనం చదువుకున్నామంటే, మరొకసారి చదవమా. మనము కల కనిన వారి వలె ఉన్నాము, మన నోటి నిండా నవ్వుంది. ఈ లోకంలో కల కనిన వారి వలె ఉన్నాము, అయినను మన నోటి నిండా నవ్వు ఉన్నది. నోటి నిండా నవ్వు ఎప్పుడు ఉన్నది? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, దేవుడు మనల్ని మాట్లాడిస్తున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు.
చాలా మంది అజ్ఞానులు ఏమంటారంటే దేవుడు ఎక్కడున్నాడో చూపించు, ఆయన ఏ విధంగా ఉంటాడో చూపించు, ఎట్టుంటాడో అట్టుంటాడా, అట్టుంటాడా ఎట్టుంటాడా అంటారు. అట్లేదు. దేవుడు ఎట్టుంటాడంటే మనం పొద్దున్నే ఉదయాన్నే లేచి భూమిని, ఆకాశం, సూర్య చంద్ర నక్షత్రాలు, మన బిడ్డల్ని అన్నింటిని చూసివా లెగిసి అంటే దేవుడు మనతో ఉంటేనే లెగిసినట్టు. ఇక చూసినామంటే అవన్నీ చూస్తున్నామంటే దేవుడు మనతో ఉన్నట్లు. కనిన వారే వలె ఉన్నాము, కానీ లెగిసాము, నడుస్తున్నాము, మాట్లాడుతున్నాము, అన్నీ చేసుకుంటున్నాము, అన్నీ చూస్తున్నాము. మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు సూర్యుడు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా చెప్పండి? నేను చాలా లాంగ్ జర్నీకి వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం కలుగును. పెద్దవాళ్ళు కూడా అర్థం కాని విషయాలు అర్థమవుతాయి మనతో పెట్టుకుంటే. దేవునికి స్తోత్రం. చూడండి, సూర్యుడు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? మీరు చెప్పాలా? మిమ్మల్ని నేను అడిగేది. చెప్పండి, ఎవరు గొప్పవాళ్ళు? చెప్పు, ఏమైనా తప్పులేదు, తెలుసుకోవటమే కదా. సూర్యుడు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? మనమే గొప్పవాళ్ళం. భూమి గొప్పదే, మనం గొప్పవాళ్ళమా? భూమి ఏంటి, భూమిలో ఉన్నటువంటి నలుసులు ఏంటి, భూమి గొప్పదే మనం గొప్పదే అంటే ఈ ప్రశ్న మరి చాలా గందరగోళంగా ఉందే అని చెప్పాను అనుకుంటారు. హల్లెలూయా. భూమి గొప్పదే, మనం గొప్పవాళ్ళమా? పెద్దగా చెప్పమ్మా, ఏం పర్వాలేదు, భయపడబోదు. మనమే గొప్పవాళ్ళం. గాలి గొప్పదే, మనం గొప్పవాళ్ళమా? మీరిద్దరూ ఒకే మాట మీదకి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే తెలుసుకోవటానికి మైక్ శబ్దం తింటున్నారు, ఈ లైవ్లో వెళ్తుంది కాబట్టి కొంతమంది తెలుసుకుంటారు, తెలియని వాళ్ళు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, అన్నట్లు సూర్య చంద్ర నక్షత్రాల కంటే గాలి, వీచుచున్నటువంటి గాలి, నీరు, కలిగి ఉన్న భూమి, వీటన్నిటికంటే కూడా, సృష్టింపబడిన అన్నిటికంటే కూడా మనమే గొప్పవాళ్ళం. ఎందుకు మనం గొప్పవాళ్ళం అంటే, హల్లెలూయా, మనం ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నాం, అన్నీ ఉండి అంటే వీటన్నిటికీ అవి లేవు. ఉండేయండి, వీటన్నిటికీ లేవు. కాకపోతే గాలి ఉందంటే గాలి ఇసలుతమే దానికి తెలుసు. భూమి ఉందంటే భూమి పంటని ఇవ్వటం, లేకపోతే మనుషులకు ఆహారం ఇవ్వటమే తెలుసు. ఇంకేం మాట్లాడదాం. అలాగనే నీళ్లు ఉన్నాయంటే తాగటానికి ఇస్తాయి. ఆ నీళ్లు తాగి మనకాడే ఎక్కువ స్టోరీ ఉంది, ఆ నీళ్ళకి స్టోరీ ఏం లేదు. అలాగనే సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు వెలుగునిస్తుంది అంతవరకే. ఆ వెలుగులో మనం సంచరిస్తుంటాం. అందుకని దేవుడు వీటన్నిటిని కలగజేసినటువంటి దేవుడు గొప్పవాడు. ఆయన చెప్పినట్టు ఇవన్నీ వింటున్నాయి అన్నమాట, జరుగుతున్నాయి అన్నమాట. అందుకని దేవుడు ఏం చేసిందంటే మనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసుకోవడం కోసం మాట్లాడుతున్నాను. మన కోసం వీటన్నిటిని కలగజేయటానికి గల కారణం ఏంటంటే మనలో దేవుని ఆత్మ మనలో ఉందన్నమాట. దేవుని ఆత్మ మనలో పెట్టాడు. అందుకని మనకు మరణం లేదు. అయితే పరలోకంలో ఉన్నటువంటి సాతాను దేవదూతలు సాతానుకు ఎందుకు మారారంటే వాళ్ళు గర్వించారు. దేవుని దగ్గర గర్వించి దేవుని మాటకు లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తిరగబడ్డారు. తిరగబడాలకే వారిని భూమి మీదకి నెట్టివేసిండు దేవుడు. అవి సాతానులుగా మారిపోయింది. ఎవరైతే దేవుని మాట లోబడరో ఈ సాతాను వశం అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి. అందుకని దేవుడు మనల్ని ప్రేమించి, మనం కూడా ఆత్మలై ఉన్నటువంటి మనల్ని ఈ లోకానికి పంపించి శరీరాల్ని ఇస్తూ ఉన్నాడు అనమాట. ఈ శరీరాలు బ్రతకాలి. ఈ శరీరంలో బ్రతికి ఆయన రాజ్యాన్ని తెలుసుకోవటం కోసం ఆయన మరలా ఈ లోకానికి దిగి వచ్చి ఈ పరిశుద్ధ లేఖనాలు, ఆలోచనలు, ఆయన ఆత్మ ద్వారా, ఆలోచనల ద్వారా మనుషులను దర్శించి, మనుషులను ఆత్మ ద్వారా దర్శించి మనుషులకు ఈ యొక్క గ్రంథాన్ని ఇచ్చిండు దేవుడు. ఆయనే వచ్చి మాట్లాడి, ఆయనే తన ఆత్మ ద్వారా
తన ప్రవక్తల ద్వారా ఈ గ్రంథాన్ని ముద్రించినటువంటి ఈ గ్రంథాన్ని పవిత్ర గ్రంథంగా, మరి భగవద్గీతగా, ఖురానుగా రకరకాలుగా అందరూ ప్రింట్లు వేసుకున్నారు కాదంటలేదు. ఒక్కొక్కరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో చేసుకున్నారు. ఇది కూడా అలాగనే ఉండిపోయింది ఇది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే, ఇందులో ఇది పట్టుకున్నటువంటి వారు ఎలాంటి క్రూరమైనటువంటి రాక్షసి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా మారిపోయి మంచి మనుషులుగా మారాలని దేవుడిది ఇచ్చాడు. ఇచ్చి మనకి సూర్యుడిని, ఈ గాలిని, ఈ చంద్రుని, ఈ వర్షాన్ని, ఈ భూమి అన్నిటినీ మనకి పెట్టిండు. ఇవన్నీ మన కోసం పెట్టిండు. మన లైఫ్ కోసం పెడితే మనం దేనికి ఉపయోగపడతాం? మన కోసం ఇవన్నీ పెట్టబట్టే మనం బ్రతుకుతూ ఉన్నాం అన్నమాట. ఇవన్నిటిని మన కోసం పెట్టింది కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు మనం ఎందుకు బ్రతకాలనే దాని గురించి ఆలోచించుకోవాలి. ఈ గ్రంథాన్ని పట్టుకోవాలి. ఈ గ్రంథం ప్రకారంగా మనం నడుచుకుంటూ బ్రతుకుతూ అనేకులకు ఉపకారం చేస్తూ, అనేకులకి మేలు చేస్తూ, అనేకులకు మంచి చేస్తూ, అనేకుల్ని మంచి మార్గంలో నడిపిస్తూ మనం కూడా మంచిగా జీవించడం మొదలు పెట్టాలి. అలా మొదలు పెట్టడానికే దేవుడు వీటన్నిటిని కలగజేసిండు. సూర్యుడిని కలగజేసిండు, చంద్రుడిని కలగజేసిండు, నక్షత్రాలను కలగజేసిండు, భూమిని కలగజేసిండు, భూమిలో పైరు పంటలను కలగజేసిండు, గాలిని కలగజేసిండు. గాలి లేకపోతే బతకలేం కదా, గాలిని కూడా కలగజేసిండు. నీళ్లు లేకపోతే ఎండిపోతాం కదా, నీళ్లను కూడా కలగజేసిండు. అన్నిటిని అమర్చి ఆయన మనల్ని భూమి మీద ఉంచిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరలోక రాజ్యానికి సిద్ధపడాలి. తర్వాత ఇవన్నీ పోతాయి. సూర్య, చంద్ర, నక్షత్రాలు, భూమి, ఆకాశం అన్నీ కూడా ఒకరోజు ఖాళీ బూడిదైపోతాయి. ఇవన్నీ బూడిదైపోయిన తర్వాత ఇక ప్రభు రాకడ ముందుగానే వచ్చేసింది. ప్రభు రాకడికి మంచి మార్గంలో ఉన్నటువంటి వారిని పరలోకానికి ఆహ్వానిస్తారు. అలా మహిమతో వెళ్ళిపోతాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళిపోయి ఆయన రాజ్యంలో ఉంటాం అన్నమాట. ఆయన రాజ్యంలో ఇక యుగాలు ఇక మరణం ఉండదు. ఆ రాజ్యానికి అంతం ఉండదు. ఆ రాజ్యంలో ఇక ఆకలి దప్పుకులు ఇవన్నీ పిచ్చి అన్నీ ఉండవు. ఇక ఈ శరీర కోరికలు ఉండవు, భార్యాభర్తలు ఉండరు, అందరూ ఒకటైపోతారు, దేవుళ్ళలాగా అయిపోతారు, దేవదూతల్లాగా అయిపోతారు. దేవదూతల కంటే గొప్ప వాళ్ళు అయిపోయి అద్భుతంగా ఇక ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇది కలిగినప్పుడే నీకు నిజమైన నవ్వు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఇవన్నీ కలిగినప్పుడే నీకు నిజమైన నవ్వు. ఇవన్నీ లేకుండా నవ్వినా కానీ అంత వేస్టే, దండగలు మరి నవ్వు. ఎందుకు అనవసరంగా ఒకరు చూసి ఒకరు తెగ నవ్వుకుంటున్నారు. ఆ టీవీలో చూస్తే వేస్ట్. ఎందుకురా వీళ్ళు నవ్వుకుంటున్నారు వేస్ట్గా? వీళ్ళకేం పని బాట లేదని చెప్పి అనిపించింది. పని బాట లేని వాళ్ళకి అడిపోయి ఎక్కువసేపు కూర్చోబిద్ది కాదు, ఉండబిద్ది కాదు, మాట్లాడబిద్ది కాదు. వేస్ట్ వాళ్ళతో ఎట్లా వేస్ట్ కదా. అందుకని మనం వేస్ట్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. భూమి మీద తెలుసుకొని నిజమైనది ఏదో, మంచిది ఏదో అన్నిటినీ తెలుసుకొని ఆ మార్గాల్లో మనం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి ఎప్పుడు ఆనందం. ఎవరికి ఇప్పుడు ఆనందం? వీటన్నిటిని కలిగి ఉన్నటువంటి వారికి ఎప్పుడు కూడా సంతోషమే, ఆనందమే, నోటి నిండా నవ్వే. ఏది ఉండాలి లేకపోయినా, కోరుకుండా లేకపోయినా, అన్నానికి ఉండాలి లేకపోయినా, కాకపోతే ఒక 2 రోజులు చనిపోగా 40 రోజులు బతికిస్తారు దేవుడు. మేము ఎన్నోసార్లు ఉపవాసాలు ఉన్నాం, ఏమి లేకుండా కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దీవిస్తాడు. డబ్బుతో పని లేదు, ఐటితో పని లేదు. దేవుడు ఇచ్చినప్పుడు తింటమే, దేవుడు ఇచ్చినప్పుడు ఆయన పంపించినప్పుడు బ్రతకటమే. అలా ఉంటుంది అన్నమాట. వాళ్ళే నిజమైనటువంటి దేవుని మార్గాల్లో నడిచేటటువంటి వాళ్ళు, నడిపించేటటువంటి వాళ్ళు. దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే సావాలి. హల్లెలూయా. అలాగా మాకు వచ్చిన కొత్తలో మా ఇంటి ఓనర్ పాస్టమ్ గారు అన్నదంట, అమ్మా మరి మీరు పాపం మంచిగానే అమ్మో పాపం మరి మీరు అంతే ఉంటున్నారు, ఎద్దలు కట్టాలంటే ఎట్లా, మరి ఇంట్లో ఎట్లా జరుగుతుంది, ఎట్లా పాపం సేవకులని ప్రేమ ఉంది, ఆమెకేం అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఈమె ఒక మాట అన్నదంట, అమ్మా మేము పని చేయకూడదమ్మా, దేవుడే పోషిస్తాడమ్మా, దేవుడే బ్రతికిస్తాడమ్మా అని వాళ్ళకి ఇంకేం మాట్లాడలేదంట. తెలియక ఏదో ప్రేమగా అడిగి ఉంటుంది. ఈమె కూడా తెలియపరిచింది, తప్పులేదు మాట్లాడితే. హల్లెలూయా.
అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఆయన నమ్ముకున్నప్పుడు ఆయనే పోషించలేకపోతే మన సొంత ప్రయత్నాలతో, ఇప్పుడు మీరంటే విశ్వాసులు వేరు, మీరు సంపాదించాలి, మళ్ళీ దేవుడిని కనుగొనాలి, దేవుళ్ళు నడవాలి. దేవుని సేవకులు అంటే అలా ఉండకూడదు. నా మటుకైతే బ్రతుకుంటే క్రీస్తు, సావు అయితే లాభమే. దేవుడు బ్రతికిస్తుడు, బైబిల్లో ఉంది. ఆయన పోషిస్తుడు. ఆయన పోషించలేనప్పుడు ఇక దేవుని సేవ ఎందుకు? బతుకు దేవుని సేవ కాదు ఇది, బ్రతికే సేవ, బ్రతికించే సేవ. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దీంట్లో వింటారని చెప్తున్నాను. చాలామంది వింటారు నా వీడియో, వేల మంది, లక్షల మంది వస్తారు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, వారు కల కనిన వారి వలె మనం ఉన్నాము. అయితే మన నోటి నిండా నవ్వు ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఈ సంతోషం అందరికీ కలగాలని, అందరూ ఈ సంతోషంతో నింపబడాలని దేవుని బిడ్డల యొక్క ఆశ, దేవుని బిడ్డల యొక్క కోరిక. ఇది అర్థం కానటువంటి వారు ఏం చేస్తారంటే వారిని ఇష్టపడరు. అర్థం కాక, నేను చాలా మందికి చెప్తాను, వాళ్ళు అర్థం కాక మాట్లాడుతుంటారు. యేసు ప్రభు దీని గురించి కూడా చెప్పిండయా, ఆయన కల్వరి సిలువలో ఉన్నప్పుడు వారు ఏమి చేయిస్తున్నారు, వారు తెలియకై ఉన్నారు, వారిని క్షమించుడి అని అనడు. అంతేగాని తిరగబడమని అనలేదు, వాదించమని అనలేదు. యేసు ప్రభు ముందే చెప్పిండు, తెలియని వాళ్ళని తెలియదనే చెప్పాలి. వాళ్ళు తెలియక ఎవరు మాట్లాడారు అనుకో, వాళ్ళ నోట్లో నోరే చేయి, అది ఇదని చెప్పండి, అటు గురించి తప్పు కదా. నాకు అన్ని తెలుసు, చెప్పిన మాట విను అంటే యేసు ప్రభు అటు చెప్పిండా? నాకు అన్ని తెలుసు, నువ్వు చెప్పిన మాట విను, వినకపోతే ఒప్పుకోను అంటే ఏంటే నువ్వు చెప్పేది నాకు తెలుసు బావాయ్ అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు చెప్పేది ఏంటి మాకు తెలుసులే అంటాడు. అనడా లేదా? అన్నప్పుడు వారితో వాదన పెట్టుకున్నాడు. తెలియకల్లోడా మూర్ఖుడా? మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ బంధమని దేవుని వాక్యం మనకి చదివిస్తుంది. హల్లెలూయా. జ్ఞానవంతంగా నడుచుకోమని దేవుడు చెబుతుంటే, తగ్గించుకోమని దేవుడు చెబుతుంటే ఏదేదో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. లైవ్లో టీవీల్లో వస్తుంటే నేను చూస్తుంటే చెల్లుల్లో రకరకాలుగా వాళ్ళు తిరగబడుతుంటారు, వీళ్ళు తిరగబడుతుంటారు, వాళ్ళు ఇల్లు అనుకోవడం, వీళ్ళు చూస్తుంటారు సినిమా చూసినట్టు. హల్లెలూయా. అలాంటివి కూడా జరుగుతున్నాయి. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, మనకి అవన్నీ అవసరం లేదు. మనం దేవుడి ఇందాక ఒక మాట మాట్లాడిండు. ఏమని మాట్లాడిందంటే, మనం ఈ భూమిని అన్నిటిని మనకు దేవుడు కలుగజేసింది కాబట్టి, ఇదంతా చేసింది కాబట్టి, మనం మంచివారిగా జీవిస్తూ అనేకులు ఈ మంచి మార్గంలోకి వచ్చి వాళ్ళు కూడా సంతోషించాలని, ఆనందించాలని మన ఆశ, కోరిక ఇది ఉండాలి. ఇది ఉన్నవాడే దేవుని ఆత్మ ద్వారా ఉన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకని చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుకుందాం. మరి ఈ వాక్య ధ్యానాన్ని త్వరగా ముగించుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇంకా ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. హల్లెలూయా. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఈ భూమి మీద ఎందుకు ఏడ్చుచున్నారు? అనేకమైనటువంటి, అంటే దేవుని యొక్క మంచి మార్గంలో ఉండి కూడా ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది, సమస్య వస్తుంది, అనేకమైనటువంటి వేదన, శోధన వస్తుందా? వస్తుంది కదా, రాకుండా లేదు. వచ్చినప్పుడు మీరు ధన్యులు. చప్పట్లు కొట్టుకోరే. హల్లెలూయా. మీరు ధన్యులే. వస్తాయి అనేకమైన. దేవుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలకి అనేకమైన సమస్యలు పంపిస్తాం. వాటిని చూసి మనం బాధపడకూడదు, వాటిని చూసి మనం వేదన పడకూడదు, వాటిని చూసి మనం అయ్యో అని చెప్పని అనుకోకూడదు. మనం ధన్యులు గనక సంతోషించాలి, ఆనందించాలి. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? మీరు నన్ను ఎరిగి ఉన్నారు కనుక, మీరు నాతో ఉన్నారు కనుక, మీరు నన్ను కలిగి ఉన్నారు కనుక, మీకు ఇక మరణం లేదు కనుక,
మీకు ఏ శాపం లేదు కనుక మీకు ఒక చిన్న విషయం చెప్తాను. రహస్య రాకడని ఉంది. మామూలుగా రహస్య రాకడ ఉంది, బహిరంగ రాకడ ఉంది. బహిరంగ రాకడకే సిద్ధపడే వాళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలా, ప్రాణ త్యాగాలు చేయాలి. ఉండలేదు, తట్టుకోలేదు. యేసుప్రభుని ఎరగటం కష్టం. ఎట్టుంటేనే యేసుప్రభుని ఎరగాలంటే వాళ్ళకి అట్లా అమలక్కలు వచ్చి, ఏంటమ్మా ఆ దేశం దేవుడు అంటగా, ఆ దేశం దేవుడితో నీకెందుకు అని అంటారు. దేశానికి ఒక దేవుడు ఉండడు, భూమికి ఆకాశానికి దేవుడు ఒక్కడే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి పనికి మళ్ళీ బ్యాచి ఎక్కడ పడితే అక్కడ వెలుగుతుంటుంది. సైతాన్ బ్యాచి వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆరిపోయిన బ్యాచి కదా, అనేకులను ఆర్పటానికి. ఇప్పుడు పాపం ఎంత విస్తరించుద్దో పరిశుద్ధత కూడా అంత విస్తరించుద్ది. పాపం ఎక్కడుంటే పరిశుద్ధత అక్కడే ఉంటుంది. అంతే. అలాగనే ఈ ఈ పనికి మళ్ళీ బ్యాచ్ ఏం చేసిందంటే మనుషుల్ని పాడు చేస్తుంటది. పాపం ద్వారా అనేకులు నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు ఒక చిన్న మాట అర్థం కావటం కోసం చెప్తా, అర్థమయ్యే రూట్లో మాట్లాడతాను. ఒక బజార్న ఒక స్త్రీ మంచిదైతే ఆ బజార్ అంతా బాగుంటుంది. ఆ బజార్న ఒక స్త్రీ మంచిది కాకపోతే ఆ బజార్ అంతా చెడిపోయింది. చెడగొట్టేవాళ్ళు ఉన్నారు, బాగుపరిచోళ్ళు ఉన్నారు. బాగుపరిచోళ్ళు మనం ఏమనకూడదు, చెడగొట్టేవాళ్ళు కూడా మనం ఏమనకూడదు. చెడగొట్టేవాళ్ళు తోలిపోయామనుకో ఒప్పుకుంటారా? మీరు మామూలుగా పెద్దలు ఇంతకుముందు వెనకట ముద్దక సామెతలాగా ఉంటాయి. ఏమనంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చెడ్డది అని అంటే ఒప్పుకుంటారు ఎవరైనా సరే. ఎవరినైనా సరే చెడ్డవాళ్ళు అంటే ఒప్పుకోరు. చెడ్డవాళ్ళను కూడా మంచోళ్ళు అనాల అంటేనే సమాజం ఒప్పుకుంటుంది. హల్లెలూయా. సమాజాన్ని చెడ్డ వ్యక్తిని కూడా మంచి వ్యక్తులనే అనాలంట. అనకపోతే వాళ్ళు ఒప్పుకోరంట. అలాగనే కొంతమంది ద్వారా మేలు కలుగుద్ది, కొంతమంది ద్వారా కీడు కలుగుద్ది. కీడేంటో మేలేంటో తెలుసుకొని మనం జాగ్రత్త కలిగి మేలుకరమైన దాన్ని అడిగి అందులో నడుచుకోవాలి. కీడనే దాన్ని అడిగి ఇది కీడని తెలుసుకొని దానికి దూరంగా ఉండాలి. ఇది మేలు, ఇది కీడు. కీడుకు పోదామా మేలుకు పోదామా? ఎవరైనా మేలుగా ఉండాలి అనుకుంటారు, ఎవరైనా తప్పు చేయాలనుకుంటారండి. ఈ లోకంలో తప్పు చేయాలని ఎవరు అనుకోరు. కానీ సాతాను గాడు ఏదో ఒక రకంగా వాళ్ళని తప్పు మార్గంలోకి నడిపించడానికి వాడు ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు. వాస్తవం ఇది. తప్పు మార్గంలో నడిపించడానికి వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. వాడు గర్జించు సింహం వల్లే బజారు కొంప తిరుగుతుడు. తెల్లారి పొద్దునే తిరుగుతున్నాడు. వాడు తెల్లారగానే తిరుగుతూనే ఉంటాడు. నన్ను ఆరాధిస్తున్నారు లేదా అని చెప్పని వాడిని ఆరాధించాల. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని దూతలు కూడా తిరుగుతుంటారు తెల్లారి ఉదయాన్నే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ లేవగానే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చూడు, వాళ్ళ ఇంట్లోకి దేవుని దూతలు వచ్చిపోతుంటారు. సాతాను కూడా రావాలనుకుంటాడు. అక్కడ దాకా వస్తున్నాడు అని చెప్పని ఆ ఇంటి మీద కక్ష పడతాడు, ఆ ఇంటి మీద కుట్ర పొందుతాడు, ఆ ఇంటి మీద వాడికి అని చెప్పని వాడికి ఎంత కక్షో ఎంత బాధో తెలీదు. ఎందుకంటే ఆ ఇంట్లో దేవుని స్తుతిస్తుంది కదా. వీళ్ళు ఏందప్ప ప్రభువుని స్తుతిస్తున్నారు, జీవంగల దేవుని స్తుతిస్తున్నారు, నన్ను ఆరాధించకుండా ఈ లోకం నాదైతే, ఈ భూమి అంతా మొత్తం కలిగి ఉన్న నమ్మకం లేని అన్ని నాయనైతే, నమ్మకం లేనివాడినైతే నేను, మీరు కూడా నమ్మకం లేకుండా చచ్చి నాతో పాటు నరకానికి రావాలి. కానీ మీరు పరలోకానికి వెళ్ళిపోతేట, ఆ దేవుని రాజ్యంలో ఉంటేట, దేవుడు భూమి మీదకి మమ్మల్ని నెడితే ఆ దేవుని రాజ్యాన్ని మీరు పోకూడదు, మీరు దేవుని బిడ్డలైన వాళ్ళు మొత్తం మీరు అంతా నాయమట రావాలి, నాతో పాటు రావాలి, నరకానికి రావాలని వాడి కోరిక. వాడు ఆ ఇంట్లో ప్రార్థనలు ఉండకూడదు, లేవగానే సినిమా పాటలు, డిస్కో పాటలు, లేకపోతే పాపానికి సంబంధించిన క్రియలు, లోక సంబంధమైనటువంటి ఆశల కోరికలతో టీం అనుకుంటుంటారు. చూడు, వాడికి ఆ ఇల్లు చూసి ఆహా ఇల్లు దీవించబడునుగా అనుకుంటూ పోతాడు వాడు. వాస్తవం చెల్లెమ్మ, దేవునికి స్తోత్రం కలుగు. దీవించబడునుగా అంటున్నాడు కూడా. ఆ రోజంతా వీళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నారుగా, ఒకరోజు తీసుకొని పోతారు. ఆ సంగతి తెలియదు వీళ్ళకి.
ఒకరోజు తీసుకొని పోయి నరకంలో వాటితో పాటు అని ఆడవాళ్ళ. ఇక ఒకరోజు కాదు, జీవితాంతం, ఇక యుగాలు, ఇక ఎప్పుడు ఇక ఆడుంటమే నరకం వాటితో పాటు ఉంటే వాడు సైతాన్ కాడు. ఈ రెండు మెలుకులు తెలుసుకోవడానికే ఈ ప్రార్థనలో ఈ భక్తి, ఈ దేవుని సేవకులు ప్రతిష్ఠిత వస్త్రాలు ఈ యొక్క దేవునికి అప్పగించుకొని ఈ విధంగా జీవిస్తూ ఉన్నాం. దేవుని సేవకులు మీరు తెలుసుకోవాలని, మీరు బాగుండాలని, మీరు మంచి మార్గంలోకి రావాలని మీరు వచ్చారు. ధన్యులు, దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకని దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, చాలామంది నవ్వుతున్నారంట, కానీ మరి నవ్వులో సరైనటువంటి నవ్వు లేదు. చాలామంది ఉన్నారా, వాస్తవం కదా, మనం అర్థం చేసుకోవాలి కదా, నవ్వు లేదు. మీకు నవ్వు కలగాలంటే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు అద్భుతాలు చేసి వారిని బలపరుచుకుంటూ ఈ లోకంలో వాళ్ళని స్థిరపరుచుకుంటూ, అప్పుడు కాలంలో అక్షరానుసారమైనటువంటి నవ్వులు, ఇప్పుడు ఆత్మానుసారమైన నవ్వులు. ఆత్మానుసారం అంటే దేవుడిని ఎరిగేటట్టు. నేను అక్షరానుసారంగా చెప్పుకుంటూ వచ్చి ఆత్మానుసారం కూడా చెప్పుకుంటూ వచ్చి మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నా. నేను దేవునికి స్తోత్రం కలుగుతున్నా. మీకు అర్థం కావాలి. అర్థం కాకుండా నా వాక్యం నేను చెప్పాను అది అని చెప్పి నా రూట్లో నేను చెప్పుకుంటూ పోయాను అనుకో, మీకు ఒక్క మాట కూడా అర్థం కాలేదనుకో, ప్రార్థనకు వచ్చినా సుఖం లేదు. ఇక మా దేవుడిని నమ్ముకున్నా కూడా వేస్ట్. ఇలాంటి గుంపులు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఉన్న చోట మనకి అద్భుతం చేస్తాడు, కార్యం చేస్తాడు. కారణం ఏంటంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ దగ్గర అయితే ఆయనే మాట్లాడితే మంచిది. మనం మాట్లాడకూడదు, మన సొంత ఆలోచన ప్రయత్నాలు ఉండకూడదు. దేవుడైతే అద్భుతమే. దేవుడైతే మన జీవితాల్లో కార్యాల మీద కార్యాలు. మీ జీవితాల్లో ఏం కార్యం కావాలో ఈరోజు కోరుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఏదైనా దేవుడు చేస్తారు. ఎందుకంటే ఇటు తొలిగా పంపించును కాబట్టి దేవుడు అన్ని కార్యాలు చేసుకుంటూ అద్భుతంగా ఆయనలాగా మార్చుకొని ఆయన రాజ్యానికి సిద్ధపడాలని, ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన కోరిక, ఆశ. ఆ మార్గాలు తెలిసినటువంటి సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఖచ్చితంగా మనం అనుకునేవన్నీ నెరవేరుస్తాయి దేవుడు. కాకపోతే కొంచెం ఆలస్యంగా, తొందరగా ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తారు కార్యాలు. ఎందుకంటే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు ఏం జరగవు. అద్భుతాలు ఏడ ఆగిపోలేదు. అద్భుతం అంటే ఆటోమేటిక్గా తెలియనటువంటి వాళ్ళకి కొన్ని అద్భుతాలు చేసినప్పుడు దేవుడు ఉన్నాడని తెలుసుకుంటూ దేవుణ్ణి తెలుసుకుంటారు. మేము ఒకసారి తెలుసుకున్నాం, మేము కూడా అంతే. ఫస్ట్లో ఎక్కడ అద్భుతం జరిగింది, ఎక్కడ మా బ్రతుకు మారుద్ది, ఎక్కడ మా కోరికలు తీరుతాయి, ఎక్కడ మాకు కత్తి దొరుకుద్ది, అన్నీ ఉంటాయి. లేకుండా ఉండవు. మానవుడు అన్నాక అన్ని అవసరాలు ఉండవండి. అవసరాలన్నీ తీర్చువాడు నా దేవుడు. ఆయన అవసరాలు తీరుతుడు, అక్కరలో ఎరిగిన వాడు, నీ బాధలు, నీ సమస్యలు అన్నీ ఎరిగినటువంటి వాడు. కనుకనే ఆయన అంటున్నాడు, నీ నోటి నిండా నేను నవ్వు కలగజేస్తాను. హల్లెలూయా. నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాను. నీ దేహం నిండా నీకు ఆరోగ్యం కలగజేస్తాను. నీకు అన్ని విధాలుగా నీకు కంటెమ్మటి నీరు రాకుండా నేను చూసుకుంటాను. ఒకవేళ నీ కంటెమ్మటి నీళ్ళు వచ్చినాయా, ఎందుకు వస్తే తెలుసా? ఆనందం ఆగక, సంతోషం ఆగక, దేవుడు చేసే మేలులు, దేవుడు చేసే కార్యాలను బట్టి ఊహల కందని ఆ యొక్క ఆనందంలో తేలిపోవటమే దేవుని యొక్క కోరిక, ఆయన ఆశ. మనల్ని ఎప్పుడు పోషిస్తూనే ఉంటాడు. మన బిడ్డల్ని మనం ఎలా చూసుకుంటాం అలాగా మనల్ని దేవుడు చూసుకుంటాడు. మరి ఆయనే కదా కలగజేసింది. ఆయన చూసుకోకపోతే మనమేం చూసుకుంటాం? ఆయనే మనల్ని అన్ని విధాలుగా మనల్ని చూసుకుంటాడు అనమాట. ఏం చెప్పాను నేను? దేవుని మాట మీద నమ్మికగా ఉన్నప్పుడు శారాకు నోటి నిండా నవ్వు కలగజేసింది. నీకు కూడా దేవుని మీద అది ఏదైనా సరే పూర్తి నమ్మకం ఉన్నప్పుడు దేవుడు నీకు కూడా నవ్వు కలగజేస్తాడు. ఆమె అనుకో, అది అలాగా. ఇక మీకు నవ్వు ఇంకా ఆగదు. అలా కనిన వారి ఎలా ఉన్నాము కానీ, భూమి మీద ఎలా ఉన్నా కానీ ఇక నవ్వుగానే ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాం ఈరోజు.